హాయ్, హలో అండి, నమస్తే. మనం ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే రైల్వే ఎగ్జామ్లో తీసుకోబోయే జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనకి ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే కరెక్ట్ అటెంప్ట్ అనేది మరో ఎత్తు. చాలామంది మంచి ప్రిపరేషన్లో ఉండి కూడా జాబ్ సాధించలేకపోవడం గల కారణం సరైన అటెంప్ట్ ఇవ్వకపోవడమే. అవును, ప్రిపరేషన్కి పక్కా ప్రణాళిక ఉంటుంది, కానీ ఎగ్జామ్ అటెంప్ట్కి ఎలాంటి ప్రణాళిక ఉండదు. మీలో ఎంత శక్తి దాగి ఉన్నా దాన్ని ఉపయోగించే విధానం తెలియకపోతే అది శూన్యమే అవుతుంది. అయితే ఎగ్జామ్ అటెంప్ట్ సమయంలో మనకి సాధారణంగా రెండు సమస్యలు ఎదురవుతాయి. ఒకటి ఎక్స్టర్నల్ అయితే రెండవది ఇంటర్నల్. ఎగ్జామ్ సెంటర్ ప్రాంతానికి ఒకరోజు ముందుగా చేరుకోవడం, ఆహారం విషయానికి వస్తే శాకాహారం తీసుకోవడంతో మొదటి సమస్యని ఎదుర్కోవచ్చు. ఇక రెండో సమస్య ఇంటర్నల్ విషయానికి వస్తే మనం ఎగ్జామ్లో మనకు తెలిసిన ప్రశ్నని పూర్తిగా చదవకపోవడం. దీనివల్ల మనకి రావాల్సిన మార్క్స్ మనమే మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దీనికి గల కారణం ఈ టాపిక్పై నాకు మంచి పట్టు ఉందిలే, క్వశ్చన్ పూర్తిగా చదివితే టైం వేస్ట్ అవుతుంది అనే ఒక భావన. తెలియని ప్రశ్నని గెస్ చేసి ఆన్సర్ పెట్టడం మరో తప్పు. ఇది ఏమాత్రం సరైనది కాదు. దీనివల్ల మన మార్క్స్ మైనస్ అవుతాయి, అలాగే మన విలువైన సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఫ్రెండ్స్, ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న వారు అవుతారు, సర్కారికులు సాధిస్తారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.